హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ క్రాప్ టాప్ అండి చూపిస్తున్నాను. క్రాప్ టాప్ వచ్చేసి ఒక 8 ఇయర్స్ పాపదండి. ఇది 8 ఇయర్స్ పాపకి శారీ అండి. ఇది శారీలో నుంచి మనం క్రాప్ టాప్ అయితే కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది లైనింగ్ అండి, గ్రీన్ కలర్ ఉంది శారీ అనేది. ఇక్కడ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నానండి కింద లంగకి. పైన వచ్చేసి బాడీకి అనేది 1 మీటర్ క్లాత్ తీసుకున్నాము, అది సపరేట్గా. అందులో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, బ్లౌజ్ పీస్కి లైనింగ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, హైట్ వచ్చేసి 28 ఉందండి అమ్మాయిది. నడుము నుంచి కిందికి లంగా ఉంటుంది కదా, అది వచ్చేసి 28 ఉందండి. 28కి ఒక 5 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను నేను ఫోల్డింగ్ చేసుకోనీకి. కింద అనేది పట్టి పెట్టనీకండి. ఇది ఇక్కడ 5 ఇంచెస్ ఉంది కదా, ఎందుకు కట్ చేయడం, అలాగే పట్టి పెట్టేసి కింద స్టిఫ్గా ఉంటుంది కదండి మనకి, అలా అని ఇలా అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక టక్స్ ఇస్తున్నాను, మనకి కుట్టేటప్పుడు ఐడియా ఉంటుంది కదా ఫోల్డింగ్ చేయనీకి. ఇలా అయితే ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనము. ఇప్పుడు ఇది లైనింగ్ అయితే అయిపోయిందండి. ఇందులో మనం కటింగ్ చేయాల్సిన పని ఏమి ఉండదు, అంటే చిన్న వాళ్ళైతే కటింగ్ చేయాల్సి వస్తుంది, కానీ ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి మనమైతే కట్ చేసుకోవద్దు. ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకోవాలండి 3 మీటర్స్ని. లైనింగ్ అయినా మెయిన్ క్లాత్ అయినా ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకోవాలి 3 మీటర్స్. ఇలా నీట్గా ఎక్కడ అంటే ఎక్కువ తక్కువ లేకుండా పైకి కిందికి కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే నీట్గా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ కూడా 28 పెట్టాను, ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. 28 పెట్టి 5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. తీసుకున్నాక మిగతాదైతే కట్ చేశాను. ఇక్కడికి వచ్చేసింది 5 ఇంచెస్ అనేది. ఇలా పెట్టుకొని ఒక మార్క్ పెట్టుకోవాలి, ఇక్కడ మనకు ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ మనకి లైనింగ్ 2 కరెక్ట్గా వస్తాయండి. ఇది వచ్చేసి చున్నీ అండి, చున్నీ 2.5 ఉంది. ఇందులోనే చున్నీ కూడా వెళ్ళింది శారీలోనే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనమైతే మెయిన్ క్లాత్ ఇదండి, బ్లౌజ్లో వెళ్ళిన శారీలో వెళ్ళిన బ్లౌజ్ అయితే అది. ఇది అయితే పైన మనము బ్లౌజ్ కుట్టుకోవాలండి. ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా, ఇప్పుడైతే ఇక్కడ లైన్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి. ఓపెన్ అనేది మనకు అపోజిట్ ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు. ఇక్కడ హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 8 ఉందండి. 8 అయితే ఇలా షోల్డర్ నుంచి కరెక్ట్గా తీసుకున్నాను నేను, పైన ఖర్చుతో కలిపి 8 ఉందండి. ఇలా మార్క్ చేసుకోవాలి 8. కింద 1/2 ఇంచ్ వదులుకోవాలి మనకు ఖర్చు కోసం. అలాగే పైన ఒక 2.5 అయితే పెడతానండి ఎక్స్ట్రా నేను, ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ పఫ్స్ పెట్టమన్నారండి, షోల్డర్ దగ్గర పఫ్స్ పెట్టమన్నారు కాబట్టి ఒక 2.5 తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి కూడా 2.5. పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఇక్కడ చిన్న అమ్మాయి కాబట్టి మనకి 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఈ 2.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి చంక డౌన్ అనేది 5 ఇంచెస్ తీసుకున్నాను. త్రీ ఇంచెస్ లోతు తీసుకున్నామండి. చంక డౌన్ అనేది 8 కదా, 5 ఇంచెస్ తీసుకుంటే 3 ఇంచెస్ వస్తుంది లోతు అనేది. ఇక్కడైతే ఇలా 2.5 నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇందులో యాడ్ చేయాలి. ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి పప్స్ అనేటివి కూడా కరెక్ట్గా వస్తాయండి. ఇక్కడ మెయిన్ మనకి పప్స్ అనేటివి చాలా ఈజీ అండి కుట్టడము. ఇక్కడ చంకలు వచ్చేసి 8 అండి. 8 కాబట్టి మనము 4 అయితే పెట్టుకోవాలి. ఇలా 4 దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకొని, అలాగే అది హ్యాండ్ లూజ్ వచ్చేసి కూడా 3 ఉంది. బక్కగా ఉందండి అమ్మాయి చాలా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇలా మొత్తం కట్ చేసుకొని ఇక్కడైతే టక్స్ ఇచ్చుకోవాలి మనము. చంక లూజ్ దగ్గర
పఫ్స్ దగ్గర మళ్ళీ అలాగే పఫ్స్ ఇచ్చే దగ్గర సెంటర్ దగ్గర ఇట్లా డాట్స్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మన సైడ్ క్లోజ్ ఉండాలండి. బ్యాక్ పార్ట్కి ఓపెన్ ఉన్నా సరిపోతుంది, కానీ ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఓపెన్ ఉండకూడదు, క్లోజ్గా ఉండాలి. ఇలా ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో వేసుకొని క్లోజ్ మన సైడ్ వేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 12 ఉంది హైట్ వచ్చేసి, బాడీ పొడవు వచ్చేసి 12 ఉంది. ఒక కింద ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడైతే కరెక్ట్గా ఉంటుంది మనకి, అంటే ఖర్చుతో కలిపి తీసుకున్నాను కాబట్టి. ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5.2 పెట్టానండి. ఎక్కువ పెడితే అంటే 5.5 పెడితే ఎక్కువ అవుతుంది కాబట్టి 5.2 పెట్టాను. 2.2 ఏమో నెక్, 3 వచ్చేసి షోల్డరు. ఇక్కడ 5.2 పెట్టుకోవాలి మనము. 5 అంటే 5.5 పెట్టినా ఏం కాదండి. ఇక్కడ చంక డౌన్ అనేది ఇలా అయితే ఒక 1 ఇంచ్ తీసుకొని మనము చంకలోతు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్ అనేది 3 ఇంచెస్ పెట్టాను. 8 ఇయర్స్ పాపకి ఇలా ఈ మెజర్మెంట్తో కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి క్రాప్ టాప్ అనేది. చూసారు కదా, ఇక్కడ ఇంచు తీసుకొని ఇలా అయితే మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడైతే నడుము లూజ్ వచ్చేసి అమ్మాయిది 20 ఉందండి. 20లా 4 భాగాలు చేస్తే 5 వస్తుంది కదా, 5కి ఒక 3 ఇంచెస్ కలిపి తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రిన్స్ కట్ కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడుతుందండి. ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలి. మీరు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్రిన్స్ కట్ కాబట్టి ఇక్కడ నడుము అంటే మెయిన్ నడుము నుంచి ఇక్కడైతే ఇలా తీసుకోవాలండి. 3 ఇంచెస్తో తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే నేనైతే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. చిన్న పాప కాబట్టి 3 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి 4 అయితే పెట్టుకొని ఈ 4కి అంటే ఇక్కడ ఇలా మార్క్ కలుపుకోవాలి. చెస్ట్లు చూస్తున్నాను, ఇక్కడ 21 ఉందండి. 21లా 4వ భాగం చేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే మార్క్ పెట్టుకోవాలి. ఇలా వచ్చింది. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా అయితే నేను ఇలా మామూలుగా ఇట్లా అయితే డ్రా చేస్తున్నానండి. ఈ షేప్తో ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి మనము ప్రిన్స్ కట్కి. ఇప్పుడు నేను కట్ చేసినట్టుగా కట్ చేసుకొని కుట్టుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. త్రీ ఇంచెస్ పెడితే అమ్మాయికి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. లేదంటే మనం 3.5 పెట్టినా 4 పెట్టినా ముందు నెక్ బ్యాక్ నెక్ అనేది లూజ్ వచ్చేసి బాగుండదు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్కి బ్యాక్ కట్ చేసుకోనికి సేమ్ ఇదే మార్క్ చేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం మార్క్ ఇలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసి ఇక్కడైతే మనం బ్యాక్ హోల్ పెట్టాలి కదండి. హోల్ పెట్టాలంటే మనకు వీప్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ 4 అయితే పెడుతున్నానండి. పైన ఒక ఇట్లా ½ ఇంచ్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో పైనుంచి మనం అయితే మార్క్ పెట్టుకోవాలి. మళ్ళా ఇక్కడ నేనైతే డ్రాప్ మార్క్ చేస్తున్నాను చూడండి. ఇలా సింపుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే ఇలా క్రాస్గా తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఒక ½ ఇంచ్తోని లాస్ట్కి ఇట్లా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది మనకి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. నేను ఎక్కువ తర్వాత కట్ చేస్తాను, అట్లానే వదిలిపెట్టినండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంచ్ అయితే ఇలా డౌన్ చేసి మనం కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి బాగుంటుందండి. షేప్ అనేది ముందు లేవకుండా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం కంప్లీట్గా రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే మెయిన్ క్లాత్ తీసుకొని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని
వేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదండి, అంటే మనము లైనింగ్ అనేది 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి నెక్స్ట్. వీడియో లెంత్ అవుతుందని ఇట్లా పెట్టేస్తున్నాను, ఫస్ట్ కటింగ్ పెట్టాను. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఫస్ట్ మనము ఫ్రంట్ పార్టే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ క్లాత్ సరిపోకపోయినా కూడా ఓపెన్ సైడ్ వచ్చిన బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేయలేం కాబట్టి ఇలా అయితే నేను ఫ్రంట్ పార్టే ఫస్ట్ కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్ చూడండి, ఇక్కడ పొడవు అనేది సరిపోవట్లేదు, అందుకని ఇక్కడ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలండి, లేదంటే కష్టం అవుతుంది క్లాత్ అనేది సరిపోకుంటే. చూశారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. నేను వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.